హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేటర్ బాగా హైదరాబాద్. ఈరోజు వచ్చేసి మీకు ఏంటంటే యూట్యూబే మన ఏఐ వీడియోస్ క్రియేట్ చేయడానికి అయితే ఒక యాప్ అయితే కనబెట్టింది. యాప్ వైటీ క్రియేటర్ ఉంటుంది, అది ప్లే స్టోర్ లెక్క డౌన్లోడ్ చేసుకోవాలి. ఏం లేదు, సింపుల్గా ప్లే స్టోర్కి అయితే వెళ్ళిపోయి ప్లే స్టోర్కి వెళ్ళిపోయి అక్కడ సర్చ్ బార్లో వైటీ క్రియేటర్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసినాక ఇక్కడ రెడ్ కలర్లో ఒక యాప్ వస్తుంది కదా, అది క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్నాక కొంచెం అయితే డౌన్లోడ్ అవుతాయి కదా, డౌన్లోడ్ అయిపోయాక యూట్యూబ్లోకైనా యాప్ అయితే అప్లోడ్ చేయాలి. ఓపెన్ చేసి సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్. మళ్ళీ ఫోన్లో పడితే అంత పెద్ద ప్రాసెస్. ఇప్పుడు డౌన్లోడ్ కాగానే వీడికైనా ఓపెన్ చేసేది. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే చూడు ఇట్లా అయితే వస్తుంది. ఇట్లా ఇంటర్ఫేస్లో సైన్ ఇన్ అని వస్తుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేసి మీ యూట్యూబ్ అకౌంట్ అయితే ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేసి అప్పుడు మీకైతే అకౌంట్ మీద అది వైటీ క్రియేటర్ యాప్లో ఒక అకౌంట్ అయితే వచ్చేస్తుంది. లాగిన్ అయిపోయాక ఇక్కడ జనరేట్ వీడియో అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక కంటిన్యూ కొట్టినాక ఇక్కడ మీరు ఏ వీడియో అయితే క్రియేట్ చేయాలనుకుంటారో ఆ వీడియో అయితే ఇచ్చేసాను. నేనైతే ప్లీజ్ క్రియేట్ ఏ వీడియో లిటిల్ హనుమాన్, దట్ లిటిల్ హనుమాన్ ఈజ్ ప్లేయింగ్ అయిపోయింది. మీరైతే జనరేట్ మీద క్లిక్ చేయగానే ఆ వీడియోని అయితే జనరేట్ అయిపోతుంది. కొంచెం అయితే టైం పడుతుంది. జనరేట్ కాగానే చూడరు వీడియోని అయితే వచ్చేసింది. చూసిగా యూట్యూబ్ వీడియోని అయితే ఎట్లా ఇచ్చిందో. దాని తర్వాత యూజ్ వీడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినాక ఇట్లనైతే ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా అదే యూట్యూబ్ బయట క్రియేట్ యాప్ అయితే ఇస్తుంది. ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ 2Kలా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ FPS 60 FPS ఉంటుంది. అంటే అన్ని ప్రీమియం ఆప్షన్స్ అయితే అన్నీ ఫ్రీగా ఇస్తుంది. యూట్యూబ్ ఇంత మంచి ఆప్షన్ ఇచ్చింది. ఫిల్టర్స్ కూడా మళ్ళీ ఎడిట్ చేయడానికి, ట్రాన్సిషన్స్ అన్నీ ఇచ్చింది. మళ్ళీ మనం చేసిన టెక్స్ట్ని రీజనరేట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ దాని తర్వాత స్పీడ్, డిలీట్, ఫిల్టర్స్ అన్నీ, బ్యాక్గ్రౌండ్ రిమూవ్. మనం ఈ వీడియోని అయితే 60 FPSలోనే అయితే 2Kలో పెట్టి ఎక్స్పోర్ట్ చేసేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసుకుంటే మన గ్యాలరీకి అయితే వచ్చేస్తుంది. ఇదే ఆప్షన్ ఇస్తుంది. ఎట్లా అంటే మనం అప్లోడ్ అయితే యూట్యూబర్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే యూట్యూబ్లోకి వస్తుంది. యూట్యూబ్లో పోయినాక మనమే టైటిల్ కరెక్ట్ ఇవ్వాలి. ఎట్లా అంటే జెమినీ AI యూజ్ చేయాలి. మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ అవ్వడం మేడ్ ఫర్ కిడ్స్ అది. మళ్ళీ అది అయిపోయాక డిస్క్రిప్షన్ AI యూజ్లో ఎస్ అని పెట్టాలి. ఎస్ అని పెట్టకపోతే మళ్ళీ అది వార్నింగ్ సింబల్ పడుతుంది. ఇట్లా అయితే మీరైతే యూట్యూబ్ షార్ట్ అయితే అప్లోడ్ చేసేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేస్తారు. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే నా ఛానల్లో ఇంకా ఉంటాయి, చేసేసారు.